పెట్టిందండి చిత్తూరు గడ్డ మేనక గడ్డ వస్తుంటే నువ్వు నాకు ఇది చెప్తావు. చాలా వైభవంగా ఆరంభమైంది ఈరోజు స్వామివారి ఆశీస్సులు. స్వామివారి ఆశీస్సులు, ఈ స్వామివారి వాక్కు, ఈ స్వామివారి వాక్కు కూడా ఇది నిత్యాగ్నిహోత్రం. ఇక్కడ నిత్యం హోమం జరిగేది. ఇది అవి ఏమిటి అంటే వేదం చదువుకుని వేదోక్త విహితమైన కర్మానుష్ఠానం చేయాలి అంటే ఒక చదువుకున్నవాడు ఎట్లాగైతే ఒక ల్యాబ్కి వెళ్ళి చేస్తారో ఆ మాదిరి చేసే యాగాలు. ఈ యాగాల నుంచి ఈ యాగాలు వచ్చింది. ఈరోజు ఇక్కడంతా కూడా యాగం ఆరంభం చేసి అందరి చేత పూజ చేయించి మండపారాధన చేసి లోకక్షేమం జరగాలి. పంచదీపాధిపతులు చెప్పింది ఈడుమాత శర్మ గారు గోశాల, అక్కడ వెళ్ళి చేయండి, అక్కడ బాగా నడుస్తోంది అని వారు చెప్పారు. వారిని పరమాచార్య స్వామి వారే మాకు చూపించారు. దాంతో మా బృందం అందరం కూడా వచ్చి ఈ రోజు నుంచి సోమవారం వరకు ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అని స్వామివారి ఆశీస్సులు. మీరు ఇక్కడికి రావటం కూడా మీ అందరికీ ఆ జగద్గురువులు ఈయన ఆశీస్సులు. అక్కడేమో మండపాలకు పెట్టి విగ్రహాలు అదంతా కార్యక్రమం. అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఈరోజు కొన్ని హోమం, రేపు చండీ హోమం కూడా చేస్తున్నాం. అట్లాగే ఇంకో హోమం, 5 రోజులు 5 హోమాలు చేసి అందరూ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు మీరు అందరూ పొందాలి. అక్షింతలు అందుకోండి. పాలయసి ధర్మం నృత్యాచ నియమేన చ సవైరాఘవశార్దోల ధర్మస్వాం గాయత్ర గాయం ధితత్ర నిష్ఠామి నారద శ్రీర్వర్చస్య మాయుష్యమారోగ్యమానం మహీయతే ధనం లాభం చరం దీర్ఘమాయు. ఆయుధ్యమనోదానం త్రైవతమైశ్వర్యోగమాం ధ్యాపతం పారాపారసతా భయోగధర్దటం పాటీరపంకాంకితం సామకామవిదార్థమహాభ్యాం చిరంజీవ సుఖీ భవ సతితమపరితర శాశ్వత నిత్య యవ్వనాకారమంగళ విశిష్ట వాగ్విద వస్తువాహన నిరంతర ఆరోగ్యవృద్ధి ధనకనకైశ్వర్యలక్ష్మీ కృపాకటాక్ష దినదినాభివృద్ధిరస్తు అధికార అనపూర్ణత ప్రజా పరిపాలన రంజకాష్టైశ్వర్య లక్ష్మీ కృపాకటాక్ష సిద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు మనశ్శాంతి జీవన మాస సంవత్సర దినాభివృద్ధిరస్తు మహోన్నతాభివృద్ధిరస్తు. మీ అందరికీ కూడా సకల విధ శుభాలు జరగాలి. మరి కంచి పీఠాన్ని మొదలు వైశాఖ మాసంలో వెళ్ళినప్పుడే చెప్పారు, మీ అందరికీ కూడా మంచి సుస్థిరమైనటువంటి పాలన వస్తుంది, మళ్ళీ ధర్మానికి రక్ష వస్తుంది అని చెప్పారు. అదే ప్రకారం ఇక్కడ మనందరం కూడా ఆ రకంగా ధర్మస్థాపన జరిగింది. ఇంకా కూడా మీ అందరి ద్వారా అనేక కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంటే పరమ పరివ్రాజ్యక ఆచార్యులైనటువంటి మీ వాక్శుద్ధి యొక్క ఔదార్యం ఏంటంటే, ఇక్కడ మీరు ఒక మాట చెప్పారు, మీరు తెలుస్తారు కొన్ని పాటించండి. మానేశాను, కొన్ని మాను అన్నారు. సంసార సుఖాన్ని కూడా మానేశాను. తర్వాత మానేసిన తర్వాత ఈరోజు కొండకు పోయి అన్ని చెల్లించేసి తిరిగి ఇక్కడికే వచ్చాను. వాక్కు యొక్క గొప్ప అనేది అక్కడికి పోయి ఈరోజు అన్ని అప్పచెప్పేసి తిరిగి ఇక్కడికి వచ్చాను నేను. ఆ రోజు అనుకున్నది ఈరోజు స్వామి దర్శనం అన్నారు కదా, ఆ రోజు చెప్పాను. ఆ రోజు మానేసిన అన్న మొగలు కదా
ఎమ్మెల్యేనా చెప్పండి ఏం కావాలా